ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా చెలిమిరావుల భూపేశ్ రెడ్డి గారు నిలబడతారు. వీళ్ళ ఇరువురికి 13వ తారీఖున ప్రతి ఒక్క వ్యక్తి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కూడా రెడ్డి, నాన్ రెడ్డి అనేది లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇకపోతే తెలుగుదేశం మనకేం చేస్తుంది, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దాన్ని బేరీజ్ చేసుకొని ఓటు వేయండి. ఊరికి మనం ఓటు వేయండి అని అడగడం కాదు. మనం చేసే కార్యక్రమాలు కూడా గతంలో వాళ్ళు పెట్టే స్కీములన్నీ రేపు చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తామనంటారు. ఏమీ తీసేయరు. ఒకసారి గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టిందంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఖచ్చితంగానే అమలు చేస్తా పోతారు. మీ పొద్దు 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తా అంటే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేసినారు. 1,000 రూపాయలు పెంచినామే తప్ప 1,000 రూపాయలు పెరిగిందే తప్ప తగ్గడం ఏం లేదు. వాలంటీర్లకు ముఖ్యంగా వాలంటీర్లను తీసేస్తాడని అంటున్నాడు. 10,000 రూపాయలు చెప్పినాడు వాలంటీర్లకు, 10,000 రూపాయలు వాలంటీర్లకు చెప్పినాడు. మహిళలకు వచ్చేసి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా చెప్పినాడు. మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా చెప్పినాడు. ఆర్టీసీ బస్సులో ఎక్కడన్నా ప్రయాణం చేయి ఫ్రీ అని చెప్పినాడు. ఇకపోతే ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పినాడు. ప్రతి మహిళకు 15,000 రూపాయలు చెప్పినాడు. నిరుద్యోగికి 3,000 రూపాయలు. రైతుకు వచ్చేసి 20,000 రూపాయలు సంవత్సరానికి. రైతు అంటే సన్నకారు కానీ మోతుబర్ రైతు కానీ ఎవరు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి. రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ పైకి ఇది ఎక్కువ అందుతుంది. ప్రతి ఒక్కరికి పొద్దు జగన్మోహన్ రెడ్డి 12,500 రూపాయలు ఇస్తాడు. మనం 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకా మనం చేయకుండా ఎక్కడ పోతే వాళ్ళు చేసింది ఏంది, మనం చేయకుండా పోయేదేమిటి? ఖచ్చితంగా గవర్నమెంట్ మనం రావాలా, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి ప్రొద్దుటూరులో మన నంద్యాల వరదరాజరెడ్డి గారిని, భూపేశ్ రెడ్డి గారిని అఖండమైన గెలిపించుకొని మనకు తెలిసిన వ్యక్తులు బయట ఉన్నా కూడా ఎక్కడున్నా తెలుగుదేశం గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జై హోమ్ బీసీ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.